ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కడికి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నివసిస్తున్న ప్రతి ఒక్కడికి ఏ ఒక్కడు కూడా నాకు రేషన్ రావట్లేదు అని చెప్పినోడు లేడు. రేషన్ కార్డు లేదని చెప్పేవాడు కానీ, రేషన్ నాకు రావట్లేదని కానీ చెప్పేవాడు ఎవడూ లేడు. వైట్ రేషన్ కార్డుకి సంబంధించి బియ్యం ఖచ్చితంగా వస్తున్నాయి. అది విదుల్చుడు అనేటువంటి భాష వాడినందుకు వీళ్ళని ఏమనాలి అనేది జనం ఆలోచించాలి. నెంబర్ 2, డబ్బు కేంద్రానిది, డబ్బు రాష్ట్రానిది. ఇది జగనన్న కాలనీలోని ఊళ్ళ కథ. ఏంటయ్యా అంటే, కేంద్రం 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, రాష్ట్రం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 20 లక్షల ఇళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 8,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే బిదిల్చినట్టు కనబడింది. ఇప్పటికే 9 లక్షల ఇళ్ళు నిర్మాణం జరగటం అంటే దాన్ని ఒక చీఫ్గా కనిపించింది ఈనాడికి. మరి వీళ్ళని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వీళ్ళని మనుషులు అనాలా, లేకపోతే పశువులతో సమానం అనాలా అన్నటువంటిది జనం ఆలోచించుకోవాలి. ఇకపోతే 4వ వంతు అప్పులు తీర్చేందుకే కార్పొరేషన్ల రుణభారం ఇంకా అదనం. 25,212 కోట్ల రూపాయలు అప్పులు తీర్చేటటువంటి పరిస్థితి. ఎస్, మరి చంద్రబాబు గారి టైంలోనూ సేమేగా, 4వ వంతే కదా, అదే కదా ఆయన కూడా అన్నాడు చెప్పింది. బట్ అప్పుడు అద్భుతమైంది, ఇప్పుడు అనర్థమైంది. ఓవరాల్గా నిన్నటి బడ్జెట్ని పూర్తిగా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. వాస్తవాలు రాయడం కంటే కూడా వాస్తవాల వక్రీకరణతో ఒక ఫుల్ పేజీ కథనాలతో రాసుకొచ్చింది. ఇక వాళ్ళ బుద్ధి